హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పూర్ణిమ మినీ వ్లాగ్స్ అండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే రోజుదనమాట. సండే రోజైతే మా తమ్ముడైతే చికెన్ తీసుకొచ్చి పచ్చడైతే పెట్టమనైతే అడిగాడండి. ఇంకా వాడి కోసమైతే నేను చికెన్ పచ్చడైతే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే తెచ్చిన చికెన్ బోన్‌లెస్ అండి. చికెన్ అయితే తీసుకొచ్చిన దాన్ని నీట్‌గా కడిగేసుకొని, ఇంకా అందులోనైతే ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నానండి. ఇంకా ఒక స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసుకున్నాననమాట. వేసేసుకున్నాక బాగా కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న వాటిని పక్కనైతే పెట్టేసుకుంటాను. దీనికైతే మసాలా పొడైతే తయారు చేసుకుందామండి. ఇంట్లో మసాలా పొడి చేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు, ఇంకా ఆవాలు, ధనియాలు, ఇంకా దాల్చిన చెక్క ఉంటది కదండీ! దాల్చిన చెక్క, ఇంకా అందులో నుంచి యాలకులు ఒక 3 వేసుకున్నానండి. లవంగం మొగ్గలు కూడా వేసుకున్నాననమాట. వేసేసుకున్న వాటిని నీట్‌గా వేపేసుకున్నానండి. వేపుకొని వేరే ప్లేట్‌లోనికైతే తీసుకున్నాననమాట. ఆ చల్లారాక దాన్నైతే మిక్సీ అయితే పడతానండి. ఇంకా ఒక కప్ అయితే ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. అదే కళాయిలో ఒక కప్ ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకున్న వాటిలోని ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోనైతే చికెన్ మనం కలిపి పెట్టుకున్నాం కదండీ! వాటినైతే వేసుకుంటున్నాననమాట. ఇదైతే వాటర్ మొత్తం పోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇంకా అంతా చికెన్ మొత్తం అందులోనైతే వేసుకుంటున్నానండి. వేసేసుకొని ఒకసారి కలిపైతే ఇంకా ఫస్ట్ అయితే మనము చికెన్ వేసినప్పుడు హైలో పెట్టి, ఆ తర్వాత సిమ్‌లోనైతే పెట్టేయాలి. సిమ్‌లో పెట్టేసినప్పుడే అది ముక్క అయితే బాగా ఉడుకుతుందండి. ఆ తర్వాత అది కూడా ముక్క కూడా బాగా వేగుతుంది. ఎంత వేగితే అంత మంచిదండి. ఎందుకంటే లేదంటే పాడైపోతుందనమాట. తొందరగా పాడైపోతుంది. అందుకని వేపుకోవడంలోనే ఉంటుందండి చికెన్ అయితే మాత్రం. అందుకు నేనైతే వేపుకుంటున్నాననమాట. ఫస్ట్ సిమ్‌లోనైతే పెట్టేసుకున్నాను. సిమ్‌లో పెట్టేసుకున్నాక ఇలాగ వాటరల్లా పోయాక ఇంకా ఇదైతే గోల్డెన్ కలర్ అయితే ఇలాగైతే వచ్చేయాలండి. చూసారు కదా! ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇంకా వేరే ప్లేట్‌లోనికైతే ఇప్పుడు ఈ చికెన్ మొత్తం తీసైతే పెట్టుకుంటున్నాననమాట. చికెన్ తీసేసుకొని ఇంకా అందులోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకుంటున్నానండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచిది. బయటన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే కన్నా మన ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ బెస్ట్ కదండీ! అందుకని నేనైతే ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటాననమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలనమాట. వేపేసుకున్నాక మనం చికెన్ అయితే వేపి పక్కనైతే పెట్టుకున్నాం కదండీ! ఆ చికెన్ అయితే అందులోనైతే వేసుకుంటున్నాననమాట. చికెన్ వేసుకున్నాక ఇంకా మనం ముందల తయారు చేసి పెట్టుకున్నాం కదా! దీనికి మసాలా పొడి, ఆ మసాలా పొడైతే వేసుకుంటున్నాను. మీరు బయట మసాలా పొడైతే నేనేమి వేసుకోవట్లేదండి. మనం తయారు చేసుకున్న మసాలా పొడి మాత్రమే అందులోనైతే నేను వేసుకుంటున్నాననమాట. వేసేసుకున్నాక మనకి కారం సరిపోయినంత వేసుకోవాలండి. నేనైతే ఒక 4 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. మా తమ్ముడు కారం తింటాను పర్వాలేదు అన్నాడండి. అందుకని తర్వాత ముక్కకు గూడా పట్టాక బావుంటుంది కదా! కారం ఉంటే. అందుకని నేనైతే కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాననమాట. వేసేసుకున్నాక అందులోనే సాల్ట్ అయితే ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. ఎందుకంటే మనం ముందలే సాల్ట్ వేసుకున్నాం కదా! అందుకని చూసుకొని అయితే సాల్ట్ అయితే వేసుకున్నాననమాట. వేసేసుకున్నాక అన్నీ నీట్‌గా కలిపేసుకున్నానండి. కలుపుకొని ఇంకా కొంచెం సేపయితే ఒక 5 మినిట్స్ ఇంకా అలా కలుపుతూనే ఉన్నాననమాట. చూసారు కదా! కలర్ అయితే చాలా వచ్చిందండి. అందులోనైతే ఇంకా అది చల్లారిపోయాక అప్పుడు ఒక 2 నిమ్మకాయలైతే కట్ చేసైతే అందులోనైతే వేసుకోవాలనమాట. వేసేసుకున్నాక 2 డేస్ తర్వాత మనం చికెన్ పచ్చడి తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంకా నేను ఇలా ట్రై చేశాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ అండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.